హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు ఫుల్ అండ్ బ్లాగ్గా అయితే షూట్ చేద్దామని అనుకుంటున్నాను. సో చలో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. మై ఫేవరెట్ పల్లి అండ్ టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. రీసెంట్ డేస్లో మా మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఇలానే ఉంటుందండి. ఇల్లంతా బట్టలతోనే ఉంటాయి. సో అవన్నీ ఫోల్డింగ్స్ వేసుకుని, పార్సల్స్ అన్నీ చేసుకుని, క్రాస్ చెక్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. కొంచెం ఆర్డర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో కొరియర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు పికప్ అయితే చేసేసుకుంటారనమాట. చాలా రోజుల నుండి నేను సఫర్ అవుతున్న ఒక ప్రాబ్లంకి మొత్తం మీద ఈరోజు సొల్యూషన్ అయితే రాబోతుందన్నమాట. సో ఈ ప్రాబ్లం వల్ల లైక్ లిటరల్లీ మా ఫ్యామిలీలో చాలామంది జారి పడిపోయారు, దెబ్బలు కూడా తగిలినాయి అనమాట. సో ఎప్పుడు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్. సో మాకు గేట్ దగ్గర స్టెప్స్ అన్నవి అంత కంఫర్టబుల్గా ఉండవు. సో మీరు బ్లాగ్లో చూసుకున్న చాలా అసలు దిగేటప్పుడు కంఫర్ట్ ఉండదు అనమాట, స్పేస్ అన్నది సరిపోదు. సో పక్కనున్న టైల్ పైన వేస్తే కాళ్ళు జారి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా జారి పడడము, తగలడము, బ్లడ్ పోవడము ఇలాంటివి కూడా చాలాసార్లు జరిగినాయి. ఆల్రెడీ మాట్లాడారు. సో ఈరోజు ఆ వర్క్ అయితే కూడా బయట స్టార్ట్ అవబోతుంది. అది కొట్టేద్దరు కానీ తర్వాత చూసి ఇది కూడా లాగేసి మోస్ట్లీ ఇక్కడ నుంచి ఇలా అదండి మీకు విషయం చెప్పాలంటే ఏదైనా సరే మనం అనుకున్నాము అంటే అనుకున్న వెంటనే చేసేయాలి. అలా కాకుండా దాన్ని మనం పోస్ట్పోన్ చేసామా, పోస్ట్పోన్స్ పైన పోస్ట్పోన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక లైఫ్ లెసన్ లాగా. ఇది మా కేసులో అయినా ఎదుటి వాళ్ళ కేసులో అయినా అలా కనిపిస్తూనే ఉంటుంది. సో యాక్చువల్ థింగ్ ఏంటంటే, మేము హౌస్ తీసుకున్న తర్వాత ఈ ఇంటి బయట వేసిన టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా స్లిప్పరీగా ఉండడం మేము నోటీస్ చేసామన్నమాట. అంటే జారి పడాలి లాంటివి జరిగినాయి. సో అది తీసుకుని మొత్తం టైల్స్ అన్నీ మార్చేద్దాము అని అనుకున్నాము. కానీ ఏంటంటే యాక్చువల్ థింగ్ బడ్జెట్ అండ్ యాజ్ వెల్ మెస్ మామూలుగా అవ్వదు కదా, ఇంటి బయట ఉన్న టైల్స్ అన్నీ మార్పించుకుంటూ రావాలి అంటే. సో వాటిని పక్కన పెట్టిన ఈ ఎస్పెషలీ గేట్ దగ్గర ఉన్న ఈ టైల్స్ ఏమవుతుందంటే, గేట్ ఓపెన్ చేసినప్పుడు ఈ టైల్స్లో చూస్తున్నారు కదా ఎంత నారో స్పేస్ ఉందో, అందులో హాఫ్ ది స్పేస్ నుండి మనిషి ఇలా పక్క నుండి లోపలికి రావాలన్నమాట. సో పెద్దవాళ్ళకైతే చాలా ఇబ్బంది అయ్యేది. అండ్ చిన్నపిల్లలు వచ్చేసరికి ఇలాగా స్లైడ్ లాంటి దానిపైన నడిచి లోపలికి వచ్చేవారు అనమాట. ఆ టైంలో ఏమయ్యేదంటే జారి పడడం లాంటివి చాలా జరిగినాయి. అండ్ ఈవెన్ బ్లడ్ కూడా మేము చూసామన్నమాట. సో వాళ్ళ ప్లానింగ్ లోపమో ఏంటో మాకైతే తెలియదు కానీ, సో దీనివల్ల చాలా డ్యామేజ్ అయితే అయ్యేదన్నమాట. అస్తమాను కాలు వేళ్ళకి తగలడాలు అలాంటివి అయితే జరిగినాయి. ఎప్పటి నుండో టైల్స్ మార్పిందామని అనుకోవడం, మార్చకుండా అలా పోస్ట్పోన్ చేసుకుంటూ రావడం. మొత్తం మీద ఈరోజు 4 సంవత్సరాల్లో మంచి పని చేసామన్న ఫీల్ అయితే మాకు వచ్చిందనమాట. మొత్తం స్టెప్స్ అవి తీయించేసి నీట్గా మళ్ళీ కొంచెం వైడ్ చేసి స్టెప్స్ అయితే వేయించేసాము. దీని తర్వాత అనిపించిందనమాట, అబ్బా ఎందుకు ఇన్ని రోజులు మేము డిలే చేసామా అనేసి. సో అందుకనే ఎవరైనా సరే ఏదైనా అనుకుంటే డిలే అయితే చేయకండి, వెంటనే పని చేసేసేయండి. హాయ్, ఏంటిది? ఇదేంటి? సైకిల్ నీదా? బైసైకిల్, కానీ ఇది ట్రై సైకిల్, 3 చక్రాలు ఉన్నాయి. ఎలా ఉంది? ఏంటమ్మా అవేంటి? ఏంటి చెప్పు. కోకోనట్ బాటిలా? వాటర్. అయిపోయినాయి మెట్లు. చూస్తావా ఎలా వచ్చినాయో? చూస్తావా? ఇప్పుడు స్పేషియస్ గా ఇలా ఒక గేట్ తీసుకుంటే ఇలా పక్క నుండి రావచ్చు కదా. రావచ్చు, బాగున్నాయి. ఎన్నాళ్ళ నుంచి ఏందారు అనుకుంటున్నాం, ఇప్పటికి అయ్యింది మనకి. ఎందుకు ఎడుతున్నావు బాబు? ఇలా చెడు లక్కీ. వావా, ఏడ్చా
ఇప్పుడు వచ్చేసావు అదేంటి ఇంకో కారు ఏది వచ్చింది బయటికి? చిన్నపిల్ల ఒక కార్ ఎత్తున్నాను. యూ లైక్ ఇట్? బాగుంది కార్. ఏ కార్ కావాలి? విచ్ కలర్? బ్లూ అంట. నీకు ఇప్పుడు ఏది కావాలి చెప్పు. బ్లూ కావాలా? అండ్ ఇంకా కర్రీ సెక్షన్లోకి జంప్ చేస్తే, సో ఇంట్లో వచ్చేసరికి మామిడికాయ అయితే ఉందన్నమాట. సో మామిడికాయ అండ్ వంకాయ కాంబినేషన్ అన్నది చిన్నప్పుడు మా అమ్మ అయితే చాలా ఎక్కువ అయితే చేసేదన్నమాట. నాకు చాలా ఇష్టము, ఎందుకు ఈరోజు తినాలని అనిపించింది మామిడికాయ ఉండేసరికి. సో ఇందులో ఎండ్రీలు నేనైతే ఎప్పుడూ వేయలేదు, బట్ వీరుగారు వచ్చేసరికి వేస్తే బాగుంటుంది అన్నారు. సో అవి కూడా క్లీన్ చేసి పక్కన అయితే పెట్టినా అనమాట. కొన్ని వేసి చూస్తాను. సో పుల్లగా కారం కారంగా ఎప్పుడు కూడా ఈ కర్రీ చేసి అయితే చూపించలేదు, నా స్టైల్లో చేసేస్తాను. ఓయ్ యాక్చువల్లీ ఈ వ్లాగ్ అంతా ఒక్క రోజులో రికార్డ్ చేసింది అయితే కాదు, ఒక 3 days షూట్ చేసిందంతా కలిపి మీకైతే చూపిస్తున్నాను అనమాట. చెప్పాను కదా, మా ఎవ్రీడే రొటీన్లో ఇలా డ్రెస్సెస్ ప్యాకింగ్ అన్నది ఒక పార్ట్ అయితే అయిపోయిందనమాట. అండ్ చాలామందికి లాస్ట్ టైం బిజినెస్ అని అనగానే ఏ బిజినెస్ ఏంటి, అసలు మీ దగ్గర పర్చేస్ చేయాలంటే ఎలాగ ఏంటి అని అన్నారు. మీకు డీటెయిల్స్ కావాలి అంటే విజ్జు టాక్స్ యూట్యూబ్ ఛానల్ అయితే వాచ్ చేయండి. సో లైవ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. బట్టలు సేల్ చేస్తూ ఉంటాము. అండ్ దానికి సంబంధించిన ఆర్డర్సే ఉంటే ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. సో ఇదంతా ఏంటంటే చెదలు పట్టి టీవీ అదంతా రిమూవ్ చెయ్యక ముందు రికార్డ్ చేసిందనమాట. ఇంటి లుక్ చూసారా ఎలా ఉందో, ఇప్పుడు ఎంత పాడైపోయిందో. చాలా డిసప్పాయింటింగ్గా అయితే అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాను చెప్పండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఒక ట్రావెల్ బ్లాగ్ లెక్క అనమాట. మనము బయటకు అయితే వెళ్ళబోతున్నాము. సో మాకు ఇక్కడ బాగా ఫేమస్ అవుతుంది వారాహి అమ్మవారి టెంపుల్ గురించి. సో మేము కూడా చాలా విన్నాము, కానీ ఇప్పటికి వచ్చి మేమైతే విజిట్ చేయలేదన్నమాట. సో ఈరోజు మంచిది, ఒకసారి వెళ్తే బాగుండు అన్నట్టు ఫ్రెండ్స్ అండ్ మేము అయితే ప్లాన్ చేసుకున్నాము మొత్తం మీద. సో వెళ్తున్నాము. సో ఎలా ఉంటుంది అక్కడ పద్ధతి అవన్నీ అయితే ఏంటి అన్నది చూడాలన్నమాట. బట్ చాలా వరకు మేము విన్నది ఏంటంటే అక్కడ కోరుకున్నది తప్పకుండా నెరవేరుతున్నాయి అనేసి మేమైతే విన్నాము. సో చూద్దాం, అన్నీ మంచిగా జరగాలని కొత్త ప్రయత్నాలు చాలా చేస్తున్నాము. ఒక అడుగు ముందుకు వెయ్యాలి కదా. అండ్ వీరుగారు కూడా రెడీ అయిపోయారు, అండ్ ఫ్రెండ్స్ కూడా బయట వెయిట్ చేస్తున్నారనమాట. మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ లెట్స్ గో, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఎగ్జాక్ట్లీ ఈ ఊరు ఏంటి అన్నది నాకు అంతగా ఐడియా లేదు, కానీ జగన్నాథపురం నుండి ఇంకా లోపలికి వచ్చేస్తే అమ్మవారి టెంపుల్ అయితే బాగా ఫేమస్ అవుతుందండి. చాలాసార్లు విన్నాను అనమాట, బట్ రావడానికి అయితే అవ్వలేదు. మొత్తం మీద ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చేసరికి ఇంకా వాళ్ళు మేము కలిసి వెళ్దాము అన్నట్టు ఇలా వచ్చేసాము. యాక్చువల్లీ అదే రోజు పంచమి అని అనుకున్నాము, బట్ ఆ రోజు కాదట, ముందు రోజు పంచమి అయితే వచ్చేసింది అని అన్నారు. పంచమి రోజున ఏంటంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ అన్నది బాగా ఎక్కువ ఉంటుందట. సో నేను అందుకనే మళ్ళీ క్రౌడ్ అది ఎక్కువ ఉంటే లక్కీ బాగా క్రాంకీ అయిపోతాడు అనేసి లక్కీని అయితే తీసుకువెళ్ళలేదన్నమాట. మా ఆడబడుషాలకి అప్పచెప్పి అయితే వచ్చాము. బట్ ఏంటంటే పంచమి ముందు రోజు అయిపోవడం వల్ల మరీ అంత రష్ అయితే లేదనమాట. దర్శనం కూడా త్వరగానే అయిపోయింది. బట్ ఏంటంటే ఇక్కడ అనుకున్న కోరికలు అయితే తీరుతాయి అని అంటున్నారు. సో మేము కూడా ఏంటంటే మేము కోరిక అయితే దేవుడి దగ్గర పెట్టాము, అది ఏమవుతుంది అన్నది మనం అయితే వెయిట్ చేయాలన్నమాట. అమ్మవారిని ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే ఇలా వీడియో ద్వారాగా కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను నా విషయం అయితే మనసులో అనుకుంటున్నాను అనమాట. చూద్దాం ఏమవుతుంది అన్నది, ఏం కోరుకున్నానో అన్నది మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. సో నేనైతే మాత్రం చాలా సిన్సియర్గా కోరుకున్నాను అనమాట. అండ్ యాజ్ వెల్ వీరుగారు ఇద్దరిది ఇంకా ఎప్పుడు మాది కోరిక ఎప్పుడు ఒకలానే ఉంటుంది. సో తను ఏదో అనుకోవడం నేనేదో అనుకోవడం కాదు, కానీ మొత్తం మీద అది చాలా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఇంకా అక్కడితో ఏమి ఎండప్ చేయలేదు. ఈ టెంపుల్ అంతా అయిన తర్వాత భావనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అది కూడా ఆఫ్టర్ ఏ వెరీ వెరీ లాంగ్ టైం అండి. సో ఇక్కడ లక్కీ అన్నప్రాసన అదంతా కూడా ఇక్కడే జరిగిందనమాట. నాకు ఇక్కడికి రాగానే అదే మెమరీస్ గుర్తొస్తాయి. అండ్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ బతుకమ్మ ఆడాను. సో అవన్నీ లాట్స్ ఆఫ్ మెమరీస్ అనమాట. సో దీని తర్వాత వచ్చేసరికి బీచ్కి వెళ్ళాం, కానీ బీచ్లో క్లైమేట్ అయితే చాలా చాలా
వేడిగా అయితే ఉంది ఆ రోజైతే. అండ్ యాజ్ వెల్ ఏంటంటే వాటర్ లెవెల్ అన్నది నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనబడుతుంది అనమాట. యాక్చువల్లీ December 31st వెళ్ళాం. అప్పుడు వచ్చేసరికి ఏంటంటే వాటర్ అంతా ముందుకు వచ్చేసినట్టుండి మధ్యలో మళ్ళీ శాండ్ వచ్చింది. ఈసారి వేవ్స్ ఏమో ఇలా కనిపిస్తున్నాయి. ఏంటో రకరకాలుగా మన కాకినాడ బీచ్ మారిపోతుంది. బాగుంది. ఇక్కడ వచ్చేసరికి ఒక మినీ సీమంతం అయితే జరిగిపోతుందనమాట. యాక్చువల్లీ గోవా వ్లాగ్స్ మీరు చూసారో లేదో కానీ చూసున్నట్టయితే ఈ కపుల్ని మళ్ళీ వేరేగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మా ఫ్రెండ్స్ అనమాట. సో ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మొత్తం నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుంది అనేసి. మొత్తం ఫ్రూట్స్, స్వీట్స్, బ్యాంగిల్స్, ఫ్లవర్స్, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి తనైతే ఇస్తుందన్నమాట. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో లక్కీ కేసులో ఏంటంటే 5th month అప్పుడు నాకు అంగన్వాడీలో చేశారు. అప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఆ రోజున సీమంతం ఫీల్ అయితే వచ్చిందనమాట. నా ఇంకో ఫ్రెండ్ వచ్చేసరికి మిస్ అవ్విందనమాట. తను రావడానికి అవ్వలేదు, హైదరాబాద్లో ఉంది. సో తను వచ్చేసరికి వీడియో కాల్లో తన ప్రెజెన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నా స్వీట్స్ నాకైతే బ్యాంగిల్స్ అవి వేస్తుందన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే కొంచెం ఏదైనా సరే పాజిటివ్ వైబ్స్ అన్న ఉంటాయి కదా ఇలా సీమంతం జరగడంలో అదిని. సో చాలామంది ఇప్పుడు ఏ మంత్ ఏంటి ఇవన్నీ అయితే అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఫర్దర్ వ్లాగ్లో నేను అన్నీ అప్డేట్ చేస్తాను. అండ్ సీమంతం కోసం కూడా అడిగారనమాట. బట్ ఎందుకంటే ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ కొంచెం అంతంత మాత్రంగా ఉంటున్నాయి కదా. సో ఏంటి ఎలాగా అన్నది డెసిషన్ ఇంకా ఏమీ పర్టికులర్గా అయితే మేము తీసుకోలేదన్నమాట. బట్ ఇలా జరగడం అన్నది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ నాకు ఎక్కడ కాంప్లికేషన్స్ లేకుండా అంత సాఫీగా అలా సాగిపోయింది. బట్ ఈ ప్రెగ్నెన్సీలో లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో అంతా సేఫ్గా అవ్వాలి, సేఫ్గా బేబీ చేతికి వచ్చేయాలి అని అయితే మేము కోరుకుంటున్నాము. సో మీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయంటే ఇట్స్ యాడ్ ఆన్ అనమాట. పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉన్నది అంటే అంతా కూడా మంచిగానే జరుగుతుందని నా ఫీలింగ్. సో నేను ఎప్పుడు పాజిటివ్ మైండెడ్గానే ఉంటాను, నెగిటివ్ థాట్స్ ఎక్కువ పెట్టుకోను అనమాట, ఏదో అయిపోతుంది అన్నట్టు. సో లెట్ ఇట్ బీ, ఏది ఎలా జరిగితే అలాగే జరుగుతుంది అన్నట్టు. అండ్ బ్యాంగిల్స్ నేను ఎక్కువసేపు ఉంచుకోను, కానీ ఒక్కసారిగా చేతికి బ్యాంగిల్స్ అన్నీ వేస్తే ఆ కలర్ వేరుగా ఉంటుంది. బ్యాంగిల్స్ వేసి చూసుకుంటున్నాను అనమాట నైట్ అంతా కూడాను. నువ్వు చూడమ్మా, నువ్వు కోపంగా చూడు, నువ్వు కోపంగా చూడు, నువ్వు కోపంగా పర్లేదు, రారా ఎలా రారా ఎలా రారా లక్కీ ఎలాగొచ్చు నువ్వు కోపంగా చూడు, నువ్వు చూడు, నువ్వు కోపంగా చూడు, నువ్వు చూడు ఎలా చూడు. లక్కీ క్యూట్ మాటలు ఎంత రిఫ్రెషింగ్గా అనిపిస్తాయో. యాక్చువల్లీ మాటలు డిలే అయినప్పుడు ఎంత భయపడ్డామో. యాక్చువల్లీ నేను వీడియో కూడా షేర్ చేశాను కదా. సో వాడు 2 years వచ్చేంత వరకు కూడా పెద్దగా మాట్లాడింది లేదు. అండ్ నౌ హీ స్టార్టెడ్ లెర్నింగ్ వెరీ క్విక్ అనమాట. చెప్తుంది వెంటనే అర్థం చేసుకుంటున్నాడు, వెంటనే చెప్పగలుగుతున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఏసీ మేము సర్వీసింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో సమ్మర్ కదా, మామూలుగా ఉండట్లేదు. అండ్ డస్ట్ అయితే చాలానే వచ్చిందండి. నాకు యాక్చువల్లీ ఏంటంటే డస్ట్ అలర్జీ ఉందన్నమాట. ఇంకా ఏసీలో పడుకున్న ప్రతిసారి నేను తుమ్ముతూనే ఉంటున్నాను. సో ఏంటరా బాబు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి మొత్తం మీద చూసుకుంటే ఎంత డస్ట్ వచ్చిందో అండి ఇందులో నుండి. మొత్తం వాటర్ సర్వీస్ అయితే చేశారనమాట, చాలా బాగా చేశారు. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్కి చేశారనమాట బయట కంపేర్ చేసుకున్నట్టయితే. సో చూసారా డస్ట్ ఎంత వచ్చిందో. అండ్ ఇక్కడ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, అండ్ వంట పని నేను చేసుకుంటున్నాను అనమాట. చక్కగా ఈ చిన్న మినీ కుండలో నేను కర్రీ అయితే కుక్ చేసేసుకున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.